పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా ఆడబిడ్డలు బాధ పెట్టడానిక, మా పేద ప్రజల ఇల్లు గుల్ల చేయడానిక అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం పెట్టినటువంటి పాఠశాలలు, గురుకులాలు, అది మైనారిటీ టిమ్రిస్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలై కావచ్చు, వాటి నాణ్యత తగ్గించి పిల్లలందరూ కూడా తిండి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం పెట్టినప్పుడేమో మైనారిటీలకు 408 స్కూళ్ళు పెట్టినాం, అద్భుతంగా పనిచేసినాం. ఇవాళ అవేవి లేవు. మరి కనీసం కరెంటు సంగతి మీరు చూస్తే ఆడ మాట్లాడదామంటే మనకు మైక్ కూడా పనిచేయని పరిస్థితి. మనం వస్తుంటే తోవాలంతా కరెంటు తీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కూడా లేదు. కానీ మనం ఆనాడు ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చినాం మీ అందరి కళ్ళ ముందు ఉంది. బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలుసుంది. మరిగా అభివృద్ధి బాగుండే, డబ్బులు వరదలా వచ్చే, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ రానన్ని నిధులు బాన్స్వాడకు వచ్చే, బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో, ఆవేదనతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను మీకు పిలుపునిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం, బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ధైర్యం కోల్పోవద్దు. ఎమ్మెల్యే పోతే పోయిన ఇబ్బంది లేదు, మీకు నేనున్నా, నేను కూడా ఎమ్మెల్సీనే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేను ఎమ్మెల్సీని. తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా. మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించనని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరూ క్షమించాలి బాగా ఆలస్యమైనందుకు. పొద్దు నుండి మేము బడా పహాడ్ ఎక్కి మరి ఆ దర్శనం చేసుకొని అవన్నీ చేసుకొని వచ్చే వరకు చాలా ఆలస్యమైంది. కంట్రోల్ చేయలేకపోయినాం. ప్రతి ఊర్లో ఆపి గ్రీటింగ్స్ చెప్తా ఉంటే లేట్ అయింది. క్షమించాల్సిందిగా ప్రెస్ మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాను. మీ కోరిక మీదట అక్కడ మీటింగ్లో మాట్లాడదాం అనుకున్నా కానీ అక్కడేమో మరి మైక్ పనిచేయనటువంటి పరిస్థితి ఉండే. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ జుబేర్ భాయ్ గారి ఇంటి దగ్గరికి రమ్మని కోరడం జరిగింది. మా విన్నపాన్ని మన్నించి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రెస్ సోదరులకు, జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా పార్టీ బాధను, బాన్స్వాడ ప్రజల బాధను మీ ద్వారా తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.